నెల్లూరు నగరంలోని 33వ డివిజన్లో వేంచేసియున్న శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం నందు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కరణం మంజుల, డివిజన్ ఇన్ఛార్జ్ హజరత్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సతీమణి కోటంరెడ్డి సుజిత రెడ్డి హాజరైనారు. శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता నెల్లూరు వాళ్ళని మన రాష్ట్రం వాళ్ళని అందరినీ చక్కగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. కరణం మంజుల, హజరత్ నాయుడు గారు ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి కూడా భక్తులు బాగా వచ్చారు, చక్కగా జరిగింది. మేము మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారు 3వసారి ఎమ్మెల్యేగా గెలవాలని మేము ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. మా మొక్కుకి ఆయన కరుణించాడు. మాలాంటి ఎంతోమంది భక్తుల విజ్ఞప్తి ఆయన ఆలకించి ఎమ్మెల్యేగా 3వసారి ఎమ్మెల్యేగా శ్రీధర్ అన్నని ఊహించిన విధంగా 3వసారి గెలుపొందడం జరిగింది. దానికి మేము ఈరోజు ఆయన మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. గతంలో మేము మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో భారీగా ఆయన గెలుపొందాలని ఈ విఘ్నేశ్వరుడిని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ మొక్కును తీర్చుకునే విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాము. దాంట్లో భాగంగా ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ్యులు సతీమణి గారు సుజితమ్మ గారు విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా భాగంగా మన రూరల్ శాసనసభ్యులు రూరల్ నియోజకవర్గంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు నిర్వహించాం. ఆయన ఆరోగ్యం బాగా ప్రశాంతంగా ఉండాలని, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా ఇద్దరు కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళందరినీ కూడా చల్లగా చూసి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని